ఇవాళ ఈ సన్మాన కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి మా అందరి తరఫున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మేము విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించినటువంటి కొన్ని సినిమాల నుంచి కొన్ని పలవులు తీసుకుని మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతోంది. ఉండమ్మ బొట్టు పెడతా అనే మూవీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, మహాలక్ష్మి రావమ్మ, నీ కోవేన ఈ ఇల్లు కొలువై ఉందువు కాని, నీ కోవెల ఇల్లు కొలువై ఉందువు కాని, కొలువై ఉందువు కాని కలువుల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. శారద నన్ను చేరగా, శారద నన్ను చేరగా, ఈడమ్మ సిగ్గ ఎరుపిక్కి లేత బుగ్గ, ఈడమ్మ సిగ్గ ఎరుపిక్కి లేత బుగ్గ. ఓ శ్రావణీరద శారద, రద నన్ను చేరద, శారద నన్ను చేరగా, ఈడమ్మ సిగ్గ ఎరుపిక్కి లేత బుగ్గ, ఈడమ్మ సిగ్గ ఎరుపిక్కి లేత బుగ్గ. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరికి అరయక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరికి తెలియక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. నెక్స్ట్ మరో అద్భుతమైన పాటతో మీ ముందుకు వస్తున్నారు. సిరిసిరి మువ్వ అనే చిత్రం నుంచి జుమ్మంది నాదం అనే ఒక అద్భుతమైన పాటతో సునీత గారు అండ్ శ్రీకృష్ణ మీ ముందుకు రాబోతున్నారు. జుమ్మంది నాదం సైరంది పాదం తనువుగింది వేళ చెలరేగింది ఒక రాసలీల. జుమ్మంది నాదం సైరంది పాదం తనువుగింది వేళ చెలరేగింది ఒక రాసలీల. ఎదలోని సదల ఎలదేటి హృదల కదిలేటి నదిల కలల వరదల. ఎదలోని సదల ఎలదేటి హృదల కదిలేటి నదిల కలల వరదల. చరితలలిత పద కలిత కవిత రత సరిగమ పలికించగా స్వర మధురిమలో లిఖించగా శిలో పులకించగా. జుమ్మంది నాదం సైగంది పాదం తనువింది వేళ చెలరేగింది ఒక రాసలీల. కళా తపస్వికి పూర్ణకుంభ స్వాగతం. తెలుగువారి సంస్కృతి సంప్రదాయం ఇది అని చాటించిన సాంస్కృతిక రాయబారి శ్రీ కె విశ్వనాథ్ గారికి
ఈనాటి ఈ సన్మాన కార్యక్రమానికి వేద పండితుల ఆశీర్వచనంతో నాదస్వర బృంద కళ్యాణ వాయిద్యాలతో చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో కళా కార్మికునికి సాదర స్వాగతం, కళా తపస్వికి హృదయపూర్వక స్వాగతం. దీపం జ్యోతి పరబ్రహ్మం. సృష్టికర్త బ్రహ్మతో సమానమైన జ్యోతిని ప్రజ్వలించి నమస్కరించి ఆ తర్వాత కార్యక్రమాన్ని నడిపించటం మన ఆనవాయితీ. చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములో తరంగములుగగా వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా వన మయూరాలై ఆడటానికి ఈ కార్యక్రమానికి స్వాగత కీర్తనం నర్తించడానికి చిన్నారులందరూ సిద్ధంగా ఉన్నారు. ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. అందెల రవమిది పదములదా అందెల రవమిది పదములదా అంబరమల్తిన హృదయముదా. అందెల రవమిది పదములదా అంబరమల్తిన హృదయముదా. అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా. సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా. సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కరా. అందెల రవమిది పదములదా
తత్తరిత్త ధిమి తద్ధిమి తకిట తక్కిట తజన తరగడ తరగడ తత్తరిత్త ధిమి తరగడ తరగడ తత్తరిత్త ధిమి తరగడ 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 తత్తరిత జన తలాంగుతం కిరగడగడదో తత్తరిత జన తలాంగుతం కిరగడగడదో తత్తరిత జన తలాంగుతం కిరగడగడదో నటనం ఆడనే నటనం ఆడనే భవతి నిరహంసుడా పరమశివుడు నటనావతంసుడై తకదిమి తకయని నటనం ఆడనే భవతి నిరహంసుడా పరమశివుడు నటనావతంసుడై తకదిమి తకయని నటనం ఆడనే ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం రాగం తానం పల్లవి రాగం తానం పల్లవి నా మదిలోనే కదలాడి కడతేర మన్నవి రాగం తానం పల్లవి నా మదిలోనే కదలాడి కడతేర మన్నవి రాగం తానం పల్లవి ఓం నమః శివాయ ఓం నమః శివాయ చంద్రకళాధర సహృదయ చంద్రకళాధర సహృదయ సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పద స గ పద రి గ ప ఆ సావిద నీద పద 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 ప శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు రావటం ఎంతో ముదావహం సముచితం. గౌరవనీయులైన గవర్నర్ నరసింహన్ దంపతులకు కుటుంబ సభ్యులకు సాదరంగా ముకుళిత హస్తాలతో హస్తాలతో స్వాగతం స్వాగతం. పలుకుతున్నాం. నిజం మాట్లాడుకోవాలంటే ఆయన ప్రదర్శించే కళలో మనందరం కూడా పాలు పంచుకోవాలి. ఇప్పుడు సైతక చిత్రకళా ప్రదర్శన. ఇప్పుడు
సర్వే జనా సుఖినో భవంతు. నాదంతో శంకరాభరణం స్వాతిముత్యం సాగర సంగమం ఇలా మరెన్నో. కళా తపస్వి కె విశ్వనాథ్. ఆయనొక రహస్యం, ఆయనొక నడిచే జ్ఞానం, ఆయనొక అద్భుతం, ఆయనొక మౌనం. ఆయనవి సినిమాలు కావు, జీవితం గురించి చదవాల్సిన పాఠాలు. ఆయన నేర్పిన సంస్కృతి సాంప్రదాయపు విలువలు, విలువల వలవలు, తెలుగు జాతి కప్పుకోవలసిన దుస్తులు, దుప్పట్లు. కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్. మావి చిగురు తినగానే కోవిల పలికేనా, మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. ఏమో ఏమౌనో గాని ఆమని ఇవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా. తుమ్మెదతో తారాటలా, తుమ్మెద సయ్యాటలా, తెమ్మెదతో తారాటలా, తుమ్మెదతో సయ్యాటలా, తారాటలా సయ్యాటలా, సయ్యాటలా తారాటలా. వన్నెలే కాదు పగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు, వన్నెలే కాదు పగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు. బింకాలు, బిడియాలు, పొంకాలు, పొడుములు, ఏమో ఎవ్వరిదో గాని ఇవై గడసరి మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా. సీతాలు సింగారం మాలచ్చి బంగారం, సీతామలక్ష్మంటే శ్రీలక్ష్మవతారం. సీతాలు సింగారం మాలచ్చి బంగారం, సీతామలక్ష్మంటే శ్రీలక్ష్మవతారం. మనసున్న మందారం, మనిషంత బంగారం, బంగారు కొండయంటే భగవంతుడవతారం. మనసున్న మందారం, మనిషంత బంగారం, బంగారు కొండయంటే భగవంతుడవతారం. మహారాజ రాజశ్రీ మహనీయులందరికీ
వందనాలు మహారాజ రాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వందనాలు హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలు తకిట తందనాలు హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలు తకిట తందనాలు వందనాలు వందనాలు తందనాలు తకిట తందనాలు కంచికి పోతావ కృష్ణమ్మ ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచికి పోతావ కృష్ణమ్మ ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ కంచికి పోతావ కృష్ణమ్మ ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ కంచికి పోతావ కృష్ణమ్మ మౌనమేలనోయ్ ఈ మరపురాని రే మౌనమేలనోయ్ ఈ మరపురాని రే ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయ్ ఈ మరపురాని రే ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరగళనిగళము శ్రీహరి పద కమలము శంకరగళనిగళము శ్రీహరి పద కమలము రాగరత్న మాలికా తరళము శంకరాభరణము శంకరాభరణము శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా 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 రాగాల పల్లకిలో కోయిలమ్మ
రాలేదు ఈ వేళ ఎందుకమ్మా నా ఉద్యోగం పోయిందండి. తెలుసు అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందుకమ్మ. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలు మూగబోయినందుకమ్మ. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా ఎందుకమ్మా. సశాస్త్రీయమైన సంగీత భరిత చిత్రం శంకరాభరణంలో మారుతున్న కాలానికి అనుగుణంగా పాశ్చాత్య సంగీతాన్ని శంకర శాస్త్రి పాత్రలో పాడించి ఫ్యూజన్ సంగీతాన్ని 1980లోనే ప్రపంచానికి పరిచయం చేసిన ట్రెండ్ సెటర్ శ్రీ కె విశ్వనాథ్ గారు. లెట్స్ వెల్కమ్ ప్రణవ్ చాగంటి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఇతను ఇంజనీరింగ్ కుర్రాడండి. ర్యాప్ని గ్రాంధికమైనటువంటి తెలుగు భాషలో పాడతాడు. గురుగారి గురించి తేనె కన్న తీయనైన తెలుగు భాష పలుకుతున్న నాలోన అవయవాలలోన తృప్తి కలుగుతున్న ప్రతిక్షణాన ఉత్సాహము నింగికే ఎగురుతున్న నేల జారిన తార వల్లే మీ ముందు నిలుచున్న ప్రణవ్ని నేను. నా ఇంటి పేరు చాగంటి. మాతృదేవోభవ. నమస్కారం. ప్రణవ కవన ఝరికి తమకి స్వాగతం. ఆకాశం ఉలికి పడెను ఈ క్షణం, భువికి దిగెను ఇది నిజం. తారా గణమే తారలుగా సురవరుడే విశ్వనాథుడిగా వెలిగే విశ్వమంతటా పలికే జిహ్వమంతటా మేము విశ్వనాథుని నామము. విశ్వనాథుని స్థాయిని కొలవలేదు ఏ కొలమానము, లేదు మనకి అనుమానము. నేడు సినీ పరివారము చేసెను ఈ సన్మానము. ఆయన ప్రజ్ఞ అసమానం, ఆయన సినీ చరితలోన తెలుగు ధనము అమితము. తెలుగు జాతి ఖ్యాతికాయన ఆహుతిచ్చెను సమిధను. ఇది కను తెలుగు వాడ ఇది విను, పరుల నాట తెలుగు మాట పలికే చోటు ఏదిరా. ఏళ్ల కిందట వీళ్ళ నాట తెలుగు మాట లేదిరా. తెలుగు జాతి నేడిలా వెలుగుతోంది మేనిలా, కారకులైన వారి ఎదుట నిలబడున్న నేనిలా. ఆలస్యము లేదిక విశ్వనాథుని ప్రస్థానము ముందుంచుత నేరుగా. మొదటి నంది గెలిచినండి ఆయన ఆత్మ గౌరవం. తెలుగు చిత్రసీమలోనే విరజిమ్మెను సౌరభం. చెల్లెలి కాపురంతో ఆయన మొదలు పెట్టి శారదావు సీత కథ, జీవన జ్యోతి వంటి స్త్రీల విరిసిన నవ్వుతో దార్శనికత తానుగా, సిరిసిరి మువ్వతో కళాత్మకత చూపగా, శంకరాభరణమే మనకి ఆభరణమై జగతి ఎదలో ఆయన తెలుగు వెలుగుకే కారణమై, సప్తపదితో అంటగాని తనము తరిమి కొట్టి, స్వయం కృషితో శ్రమను పెట్టమంటూ భుజము తట్టి, శుభలేఖతో కట్టమనే కోణాన్నే పట్టి, సూత్రధారుల అండతో అహింస తుడిచి పెట్టి మనకి చెప్పే ఎన్నో నీతులు, సమాజానికి అడ్డుగా గీసే ఎన్నో గీతలు, ఆ సమాజ హద్దులనే చెరిపే ఆయన రీతులు. స్వాతి ముత్యము మన మనసులో దాగి ఉన్నది ఇది సత్యం. సిరి వెన్నెల మన కన్నుల కదలాడెను అను నిత్యము, అది మిథ్యను సన్నివేశము లేదు ఆయన శైలిలో. ఇది తథ్యము చెడు యోచన మారే ఆయన శైలితో. కదలి రండి వదిలి రండి ఆయన గెలుపు మనదే. నేడు ఆయననే భరించే దాదా సాహెబ్ ఫాల్కే. కాదా జనుల మనసే ఓ అలలు పొంగే సంద్రము. నేడు తెలుగు గుండెలలో పొంగెను గర్వం. అరే ఈ క్షణమే ఉరిమె నభము, అణువణువున ఉరికి నరము, నరములోన రుధిరము. ఇది అయ్యను అధికము తెలుగు చిత్రసీమకే ఆయన విజయ తిలకము. సాహోనాథుని విశ్వనాథుడు, ప్రజలకై ఈ యశస్వి వెనుకాడని వీర యోధుడు. చలనచిత్ర సీమంతా తరలి వచ్చి ఒక మహానుభావుణ్ణి సన్మానించుకోవటం, అది మనందరం కనులారా వీక్షించటం
ఈ క్షణానికి సాక్షీభూతంగా నిలవడం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతంగా నేను భావిస్తున్నాను. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు రెబల్ స్టార్ కృష్ణన్ రాజు గారిని, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ టి సుబ్బరామిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారిని వేదిక మీదకి తోడుకొని రావాల్సిందిగా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ముఖ్యుల్ని కోరుతున్నాను. దర్శకులు కోడి రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పరుచూరి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు, అల్లు అరవింద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హరిగోపాల కృష్ణమూర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కాశీనాథుని విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చిన సందర్భంగా ఫాలాక్షునికో ఫాల్కే వాలా. ఫాలాక్షుడు అంటే నుదుటి మీద కన్నున్నవాడు, అంతర్నేత్రం ఉన్నవాడు దర్శకుడు. అంటే దర్శకులందరూ ఫాలాక్షులే. ఒక విధంగా కాశీ నుంచి సాక్షాత్తు విశ్వనాథుడు ఆయనకి సన్మానం పత్రం రాస్తే ఎలా ఉంటుందో ఊహించి మొదలుపెట్టాను. విశ్వం, అబ్బాయి నేను కాశీ నుంచి, మీది పండిత వంశం, పైగా మీరు మా ఆరాధ్యులు, అది చాలదు బాంధవ శివభక్తాశ్చ. ఇక మన నామాలు కూడా భలే అందంగా అడ్డంగా కలిసే కన్నా కాశీనాథుని నేను, విశ్వనాథు నువ్వు, త్వమే వాహం అంటే నేనే నువ్వు, నువ్వే నేను. మరో తమాషా, నాదం నా ఢమరుకంలోంచి పుట్టింది శివసూత్రాల రూపంలో. నాదం అంటే సౌండ్, దాన్ని అందంగా కంట్రోల్ చేసేవాడు సౌండ్ ఇంజనీర్. కొన్నాళ్ళు నువ్వు ఆ పాత్రలో కూడా ఉన్నావుగా. నటరాజ తత్వం కదా, అంచేత బులబుక్కల వాడి దగ్గర నుంచి బూడిది చేసేవాడి దాకా అన్ని వేషాలు వెయ్యాలి మనం. మొదటి చిత్రం ఆత్మగౌరవం చాటావేమో నంది రంకె వేసింది. ఆ తర్వాత ఎన్ని రంకెలేసిందో ఎన్ని గంతులేసిందో ఈశ్వరుడి కరుక, అంటే నాకు తెలుసని. తర్వాత నా కాళ్ళకి నువ్వు కట్టిన సిరిసిరి మువ్వ, నా మెడకి చుట్టిన శంకరాభరణం, అంతే. ఆ తర్వాత నీ జీవితం సరిగమలు సప్తపదులే కదా. ఒక దశలో దేశంలో ఉన్న అన్ని అవార్డులు ఎడ్లబళ్ల మీద నీ ఇంటికి వచ్చేసాయి పద్మశ్రీతో సహా. నువ్వు మనస్సన్యాసివి. నీ మానాన నువ్వు ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటే దా అంటూ దాదాసాహెబ్ ఫాల్కే నిన్ను వరించింది. శుభం భూయాత్. మనలో మన మాట. నేను ఎన్ని ఆటలాడినా నా అర్ధాంగి అన్నపూర్ణ సహకారంతో, అలాగే నువ్వెన్ని సినిమాలకి దర్శకత్వం వహించినా పర్యవేక్షణ నీ శ్రీమతి జయలక్ష్మిదేగా. ఇది దేవరహస్యం, మూడో కంటికి తెలియకూడదు. చాలా సంతోషం నాన్న, తెలుగు జాతిలో నువ్వు పుట్టినందుకు, నీకు నా పేరు పెట్టినందుకు
భరతజాతి గర్వించే చిత్రాలు తీసినందుకు నా ఆనందంతో నా కళ్ళు చెమర్చి మళ్ళీ అవి రుద్రాక్షలుగా మారకముందే సమస్త సన్మంగళాని భవంతు. కాశీ నుంచి విశ్వనాథుడు. కళాకార్మికుడికి చిత్రసీమ ప్రణామం. ఇది మీరే చదవాలి, మీరే సమర్పించాలి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం పెళ్లి చూపులు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజ్ కందుకూరు గారి తరఫున యష్ రంగినేని గారు, దర్శకులు మరియు ఉత్తమ మాటల రచయిత శ్రీ తరుణ్ భాస్కర్ దాస్యం తరుణ్ భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాజసుందరం మాస్టర్ గారు. కలవని మా మణి హరుని కళా తపస్వి విశ్వనాథ గారు దొరుకునా ఇటువంటి సేవ. దాదా సాహెబ్ ఫల్కే అవార్డ్ పొందిన కళా తపస్వి శ్రీ పద్మశ్రీ విశ్వనాథ్ గారికి అభినందనలు తెలుపుకునే దొరుకునా ఇటువంటి సేవ మనకందరికీ. శంకరుని ఆభరణం శంకరాభరణం, కళాలోకాని నాథుడు మన విశ్వనాథుడు. ఎంత భాగ్యము మా పాల గల్గితివి. If we sing his praises today, he might, in his own inimitable style, say, "Ne pogudu konte neekemi kodavu." O Rama. Tyagaraja says to Rama, "What do you lose if your praises are not sung by a mere boy like me?" Kani Vishwanath garu broche evarura ninu vina kala lokaniki. Who is the savior of this kala world other than you, O Vishwanatha? Normally, people try to find out the name of the hero or heroine when you go to a film. But when we are told that it is directed by Sri Vishwanath, you go without asking any questions. That is the beauty of Mr. Vishwanath's direction. That is because Manasa Sanchavarare, you dwell in the hearts and minds of all of us. Ultimately, as I say, O Rangasai, Prijite, O Yanuchuna Radha, we implore to you to come to our rescue today. When filmdom is taking a new direction, why don't you come to our rescue? Madangalile aval Margari, Malargalile our Malligai, Kalaigalil our Vishwanath. Ante, if I translate for you, Masamlo, Madamlo, Margari Madam, పూలో మల్ల పూలు, కళలో విశ్వనాథ్ గారు. అది గొప్పతనం మన విశ్వనాథ్ గారిది. నీ నామ రూపములకు నిత్య జయమంగళం విశ్వనాథ్ గారు. అండ్ యాజ్ వీ ప్రే టు ద లార్డ్, పల్లాండ్ పల్లాండ్ పల ఆయిరత్తాండ్ పలకోడి నూరాయిరం మల్లాంతిని వండ. I mean, when one goes to the God, he prays, he says this, when he says palland palland pala ayirattand, that is, may you live for years and years and thousands of years and thousands of years. This is our wish which we are seeking to the Lord. It is not a blessing to you, Mr. Vishwanath, but it is a blessing that we are seeking from the Lord,
to you that you should be in our midst. You should continue to guide this filmdom. Today, at a time when I think films play a very important role in society, I think it is time that we go back to films like Shankarabharanam. I think we need to restore the heritage of India, the rich heritage of Indian music, the rich heritage of Carnatic music, the rich heritage of what India is all about. I think it was brought out by you excellently in Shankarabharanam, the film that even today stands before my very eyes. In fact, I told Mr. Vishwanath, if only they had agreed to screen Shankarabharanam today, I would have been very happy. And he was nice enough to request for at least a couple of songs of that Shankarabharanam, a movie which has no parallel in the field of freedom, in the world of filmdom at all. Yes, Bahubali has come, it has its own greatness, other films have had their own greatness, but Shankarabharanam stands as Shankarabharanam. It is the Abharanam. It is the Abharanam. It is the Abharanam of the film world. The jewel of the film world is Shankarabharanam, and the jewel of the film world is Mr. Vishwanath. We wish you all the very best, sir, on behalf of everyone present here. Thank you very much. తెలుగు చలనచిత్ర సీమ జరుపుకుంటున్నటువంటి ఈ పండుగలో ఈ వేడుకలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ గారికి తెలుగు చిత్రసీమ తరఫున ఒక జ్ఞాపికను బహుకరిస్తున్నారు. విశ్వనాథ్ గారి చేతుల మీదుగా ఈ వేడుక జరుగుతోంది. దయచేసి అందరూ కరతాళ ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు కళాపంతు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు వారి సందేశం వినిపిస్తారు. సభకి నమస్కారాలు. ఈరోజు విశ్వనాథ్ గారికి సన్మానం సత్కారం యావత్ తెలుగు జాతి యావత్ ప్రపంచంలో ప్రతి తెలుగు పౌరుడు తెలుగు కళా ప్రియుడు ఆనందిస్తున్నారు. మరి ఆయనకి దాదాపాలకు అవార్డు రావడం ఇది తెలుగు జాతికి గర్వకారణం మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక్క విషయం, ఆయన పేరు కాశీనాథ్ విశ్వనాథ్ అంటే ఆ కాశీ విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, విరూపాక్షుడు, మహేశ్వరుడు, సర్వేశ్వరుడు ఎప్పుడు ఆయనలో ప్రవేశించి ఆయన చేత కళాఖండాలు తీయించగలిగాడు. మరొక విశేషం, సినిమా దర్శకుడు భారతదేశంలో అన్ని భాషల్లో గొప్ప గొప్ప దర్శకులు ఉన్నా అవి ఫిల్మ్ అవార్డ్స్ గొప్ప జాతి పేరు తీసుకుని వచ్చిన నిర్మాతకు డబ్బులు రావు, అందరూ సినిమా చూడలేరు. కారణం ఆ సినిమాలో కళాఖండం కళలు ఉన్నా కూడా ఆకర్షణీయ సినిమాలు ఎన్నో వచ్చాయి, అవార్డు తీసుకున్నాయి కానీ ప్రజల గుండెలను తీసుకోలేకపోయాయి ఆకర్షణ. కానీ విశ్వనాథ్ గారి ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 100కి 100 సినిమాలు కూడా 100% సినిమా కళాఖండం, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక బ్యూటిఫుల్ మ్యూజిక్ ప్లస్ సినిమా హిట్, నిర్మాతకు డబ్బులు రావడం, ఈ మూడు ఇంతవరకు చరిత్రలు ఎవరికి లేదు. ఓన్లీ విశ్వనాథ్ గారికి వచ్చి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అది గొప్ప విషయం. మరి శంకరాభరణం చిత్రం ఎంత అద్భుతమైనటువంటి కళాఖండమో అంత సూపర్ హిట్, ఫైనాన్షియల్గా అంత హిట్, అంత డబ్బు తీసుకొచ్చింది నిర్మాతలకి. ఇది ఎవరి వల్ల కాదు. అదే రకంగా ఆయన మరొక అద్భుతమైన ప్రక్రియ ఏమిటంటే ఈశ్వర శక్తి, కళలోనే ఈశ్వర శక్తి ఉంటుంది. అందుచేతనే ఆయనకి విశ్వనాథుడిగా ఈశ్వరుని ఆరాధిస్తూ ఈశ్వర శక్తిని గుండెల్లో పెట్టుకుని భక్తి భావంతో ప్రతి చిత్రం దర్శకత్వం వహించినప్పుడు దాన్ని లీనమైపోయి మనం అందరం కూడా మయపరించే విధంగా ఈరోజు కూడా ఆయన చిత్రాలు చూస్తున్నా, ఆ చిత్రాల్లో పాటలు విన్నా, ఆ కళాకారులతో ఆయన నటింపజేసి చూసినా కూడా తన్మయత్వం పొందుతాము. ఇది నా భూతో నా భవిష్యత్, చరిత్రలో ఎవరు చేయలేరు చేయబోలేరు, ఓన్లీ కె విశ్వనాథ్ గారే అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మితభాషి, అందరినీ ప్రేమించే విశాల హృదయం కలవాడు, నా ఈశ్వర పరమేశ్వర యొక్క భక్తుడు, ఆ పరమాత్మ జై జై శంభో హే రుద్ర, జై జై శంభో కాలభైరవ రుద్ర, జై జై శంభో అఘోరాస్త్ర రుద్ర, జై జై శంభో కపాల భైరవ రుద్ర. హే పరమేశ్వర, ఓం నమో భగవతే ఓంకారం శివరూపం చ, ఓం నమో భగవతే ఓంకారం శివజ్ఞానాంశరేవచ, యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సుదివ్యదేహాయ
దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. హే పరమేశ్వర, సర్వేశ్వర, సర్వసంగ పరిత్యాగి, హే పరమేశ్వర, శ్మశాన భస్మ శరీరాయ, ఘంటా కపాలమాలధరాయ, వ్యాఘ్రచర్మ పరిధానాయ, హే భూతాధిపతియే, హే ఛండాసి ధారాపతియే, హే రుద్ర ఆజ్ఞాపతియే, హే పరమేశ్వర, జయ జయ శంభో, జల జల, ప్రజ్వల ప్రజ్వల, స్ఫుర స్ఫుర, ప్రస్ఫుర ప్రస్ఫుర, ఘోర ఘోర, దరచన రూప, చటచట, పచట పచట, కహ బంద బంద, ఘాతయ స్వాహ. హే పరమేశ్వర, ప్రఫుల్ల నీల పంకజ ప్రచండ కాళి మచ్చట, విడంబి కంఠ కందరం, రుచి ప్రబంధ కందరం, స్మరచ్చిదం పురచ్చిదం, భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదం, స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం తమాంతకం భజై. శంభో శంకర, హర హర మహదేవ్. పరమేశ్వరుడు విశ్వనాథుడికి నిండు జీవితం, ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని ఆయన కన్నా 10 సంవత్సరాలు చిన్నైన బాలవాక్కు బ్రహ్మవాక్కుగా ఆ పార్వతీ పరమేశ్వరుడు ఈశ్వరు శక్తి ఆయనకి ఇంకా ఆరోగ్యం, ఇంకా భవిష్యత్తులో అందరికీ సలహా ఇచ్చి ఆయన ఇంకా తెలుగు జాతి గర్వించే విధంగా చేయాలని మరొకసారి పరమేశ్వరుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, మరి ఇక్కడికి వచ్చినప్పుడు అందరినీ కూడా ఈశ్వరుడు, జగన్మాత, అఖిలాండ కోటి ఆది పరాశక్తి చల్లగా చూడాలని, మీ జీవితాలు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని మాట్లాడవలసిందిగా ఇప్పుడు కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అందరూ చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఓ మహాముని, గొప్పవాడు, తెలుగువాడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం, గుర్తించి ఇవ్వడం మనకు చాలా ఆనందంగా ఉంది. విశ్వనాథ్ గారికి నాకు చాలా దగ్గర సంబంధం. రోజు మేము పొద్దున్నే షటిల్ ఆడేవాళ్ళు. మా ఇంటి ముందు ఒక కోర్టు ఉంటే ఆ కోర్టుకు వచ్చేవారు ఆయన. ఎప్పుడు కనిపించినా సరే ఏదైనా నా బ్యాట్ అని అడిగితే తెచ్చానంటే మరి నాకో అని ఎప్పుడు మేము బ్యాట్ మిత్రులం. ఇక ఆయన గురించి చెప్పాలంటే, నేను మొన్న మాట్లాడినప్పుడు ఆయన కొంచెం ఆలస్యం అయిందేమో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం అని అంటే ఆయన అన్నారు, ఓన్లేవయ్యా పంచం మీద ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అవార్డులు ప్రకటిస్తున్నారు, కనీసం నేను నడుస్తున్నప్పుడు అని ఇచ్చారు, చాలా సంతోషం అన్నారు ఆయన. ఎందుకంటే ఎవరో లేనివాడికి అవార్డు ఇస్తే మనం సంతోషిస్తాం, ఉన్నవాడికి అవార్డు ఇస్తే వాళ్ళతో పాటు మనం కూడా సంతోషిస్తాం, వాళ్ళు సంతోషిస్తారు. అదే ఈరోజు జరిగింది. చాలా సంతోషం నాకు. కానీ విశ్వనాథ్ గారు మన తెలుగు దర్శకుడు కావడం నాకు ఎంతో గర్వకారణం. అందరికీ ఎంతో గర్వకారణం. ఎందుకంటే శంకరాభరణం దాని గురించి అందరూ చెప్తారు, కానీ నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు ఆ 80 అప్పుడులో నేను రాత్రి పగలు అంటే పొద్దున్న 7 గంటలకు వెళ్తే రాత్రి 11 గంటలకు వచ్చేవాడిని షూటింగ్లు. అప్పుడు వచ్చినప్పుడు ఈ శంకరాభరణం పాటలు పెట్టుకుంటే నిద్రలో ఆటోమేటిక్గా నిద్ర వచ్చేసేది. అలసంతా మర్చిపోయి మళ్ళీ పొద్దున్న 7 గంటలకి వెళ్ళి సినిమా షూటింగ్ అటెండ్ అయ్యేవాడిని. అంత గొప్ప మహానుభావుడైన సప్తఋషులు అంటారు. ఒక మహాఋషి ఒక్కొక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు గొప్పవాళ్ళై మనందరికీ గొప్పతనాన్ని ఆపాదించారు, మనకి చెప్పారు వారు. అలాగా మా కాశీ విశ్వనాథ్ గారు ఈ దర్శకుల్లో మహాఋషి, మహాముని. ఆయన్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రత్యక్షంగా ఏకలవ్యుల చాలామంది ఆయన శిష్యులు ఉన్నారు. అంతేకాదు ఆయన అభిమానులు కోట్లు. అందులో నేను ఒకడిని. నేను ఆయన్ని భగవంతుడి ద్వారా ఆశీర్వదిస్తున్నాను. అంటే చిన్నవాడిని కనుక నేను ఆశీర్వదించకూడదు, కానీ సరస్వతి ఎక్కడున్నా సరే తల వంచి నమస్కరించమని మా ఫాదర్ చెప్పేవారు. లక్ష్మి గురించి తావత్రయపడవద్దు, సరస్వతి ఎక్కడుంటే అక్కడ నమస్కరించమన్నారు. అంచేత నేను ఆయనకి తల వంచి నమస్కరిస్తున్నాను.
ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, సంతోషంతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్.